కులం పేరుతో ఎస్సీ, ఎస్టీలు సుదీర్ఘకాలం పాటు అవమానించబడ్డారు, దూషించబడ్డారు, వివక్ష చూపబడ్డారు, ఊరి చివరకు ఉంచబడ్డారు. వాళ్ళని అవమానించారు కాబట్టి ఆ ఆవేదనలో ఉన్నటువంటి వాళ్ళని మిగతా పబ్లిక్‌తో కలిపేటట్టు మిగతా వాళ్ళు కలుపుకునేటటువంటి విధంగా తీసుకొచ్చినటువంటిదే గతంలో మనకి రాజ్యాంగంలో తీసుకొచ్చినట్టు ప్రొవిజన్స్. దాని ప్రకారం వాళ్ళకి విద్యలో, ఉద్యోగాలలో, ఉన్నత ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కల్పించడం ద్వారా వాళ్ళు క్రమంగా అలాగా ఎదిగినటువంటి అధికారి చదువుకున్నటువంటి వాళ్ళకి సచ్చినట్టు మిగతా సమాజం విలువిస్తుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళ పట్ల కుల వివక్ష ఉండదు అనుకుంటే ఆ తర్వాత కూడా కుల వివక్ష జరుగుతూ ఉన్నటువంటి వేళ అయినా కూడా ఎంత స్థాయికి వెళ్ళినా కూడా కులపరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి వేళ దాన్ని కంట్రోల్ చేయడానికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తెచ్చారు. కుల వివక్ష చూపెట్టినప్పుడు, కులం పేరుతో దూషించినప్పుడు, కులం పేరుతో నిందించినప్పుడు వాళ్ళ మీద శిక్షించడానికి సంబంధించి. అయితే ఇది మొదట్లో సక్రమంగా వాళ్ళకు ఉపయోగపడింది. కానీ క్రమంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, స్వార్థపర శక్తులు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. మాట్లాడకపోయినా సరే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పుడు కేసులు పెడతాం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి తప్పుడు కేసుకు సంబంధించి ఒక సరికొత్త కాన్సెప్ట్ వచ్చింది. 3.5 సంవత్సరాల జైలు శిక్ష తప్పుడు కేసు పెట్టినందుకు ఒక మహిళ ఎస్సీ, ఎస్టీ కేసుని ఫేక్ అట్రాసిటీ కేసు పెట్టినందుకు గాను 3.5 సంవత్సరాల జైలు శిక్ష విధించినటువంటిది లక్నో న్యాయస్థానం. లక్నోలో ఒక మహిళ ఇట్లాగా తనను కులం పేరుతో దూషించారంటే దూషించలేదని అవతల వాళ్ళు సాక్ష్యాలతో నిరూపించారు. కేవలం ఆమె కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసిందని తేల్చినటువంటి న్యాయస్థానం 3.5 సంవత్సరాల జైలు శిక్ష విధించడం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఇది కాంపెన్సేషన్ కానీ లేకపోతే ఇతరత్ర యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది సద్వినియోగం చేసుకోండి కానీ దుర్వినియోగం చేయొద్దంటూ ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.